అయితే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే లీడర్ అంటే అందరినీ తృప్తిపరచడం సాధ్యం కాదు. ఏదైనా మంచి పని చేయాలి, ఏదైనా బోల్డ్ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఎస్ మెజారిటీ ప్రజలు అంగీకరిస్తురా అని ఆలోచించాలి తప్ప 100% అంగీకరించరు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే నీ మీద వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక ఈర్ష్య ఉండొచ్చు, ఇంకేదో ప్రజలు బాగుపడొద్దు, నేను ఒక్కనే బాగుపడాలనే ఉండొచ్చు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. చిరంజీవి అందరికీ తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్తున్నా. ఆయన పేరు స్థానంలో ఎవరి పేరు పెట్టుకోండి, ధనవంతుడు. ఓకే, ఒక ధనవంతుడైన చిరంజీవి దగ్గర 1000 కార్లు ఉన్నాయి. అలా ఆయన ఒక మర్సిడీస్ బెంజో, ఇంకో కారో, ఏదో ఒక అదేంది ఫరారియో గిరారియో నడుపుతున్నాడు. ఓకే, అట్లాంటి ఆయన దగ్గర 1000 కార్లు ఉన్నాయి. ఓకే, ఒక మామూలు సామాన్య వ్యక్తి ఆయన దగ్గర పైసలు లేవు, అప్పు చేసి ఆయన కొనుక్కున్నాడు. అట్లాంటి ఫరారీ ఒకటే కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆయనకు సోకు ఏది ఒక అట్లాంటి కారు నడపాలని. ఓకే, ఈయన అప్పు చేసి కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడు చిరంజీవికి 1000 ఫరారీ కార్లు ఉన్నాయి, ఈయన దగ్గర ఒక ఫరారీ కారు ఉంది. ఓకే, అలా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అలా డీటెయిల్స్ పోకండి. అయినా సరే చిరంజీవికి ఈ సామాన్యుడు ఒక్క ఫెరారీ కారు ఉన్నా ఆయన నడుపుతుంటే ఈ చిరంజీవికి మనసు పట్టదు. అరే నీకు 1000 కార్లు ఉన్నాయి కదరా, వేడబెట్టుకోవాలి, నీకు జాగలేదు కదరా, ఆడొక్కడు కొనుక్కుంటే నీకేం వచ్చింది అని నేనంట. అంటే చిరంజీవి ఏమంటాడు, అరే నాయన ఆడు ఫెరారీ కార్లో తిరిగాయి, నేను ఫెరారీ కార్లో తిరిగితే ఆయనకి నాకు తేడా ఏంది, ప్రజలు నాకేడ విలువిస్తారు, కాబట్టి వాడిని తొక్కేయాలి, వాడిని ఫెరారీ కార్ లేకుండా చేయాలి. ఈ కాన్సెప్ట్ నడుస్తుంది. అర్థమైందా? అందరికి ఇల్లులు ఉండొచ్చు, అందరికి మంచి కార్లు ఉండొచ్చు. అంటే మరి నా గొప్పతనం ఏముంది అలా అందరి దగ్గర ఉంటే అన్న భావన కొద్ది మందికి ఉంది. కాబట్టి నేను పైన ఉండాలంటే వీళ్ళందరినీ తొక్కాలి, వీళ్ళందరినీ దొడ్డు రేషన్ బియ్యం తినేటట్టు చేయాలి అనేది. ఈ దొడ్డు రేషన్ బియ్యం ఇస్తేనే మాకు ఓట్లు వేస్తారు కాబట్టి ఆ దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికే వాళ్ళని ఉంచుతా, అంతకంటే ఎక్కువ ఉండదు. వాళ్ళు సన్న బియ్యం తిని మేము సన్న బియ్యం తింటే వాళ్ళకి మాకు తేడా అయింది. ఇది ఈ ఆధిపత్య ధోరణి నడుస్తున్నది. ఇది ఎల్లకాలం ఇట్లనే నడవనియా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఆ క్రమంలో నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని బాధ్యత మేధావులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అపూర్వమైనటువంటి అమోఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఇట్లా అనేక, కొండా సురేఖమ్మ గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, అనేక మంది కావచ్చు. కానీ వాళ్ళు ఒక బాధ్యత అప్పచెప్తే చేస్తారు అంతవరకే. కానీ మన ఆయన పేరు ఇంకా చాలా మంది ఉన్నారు. సో నేను కొందరు పేరు ఖమ్మం లీడర్స్ పేరుని మర్చిపోయినా, ఆయన శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా ఆయన పేరు మర్చిపోతే ఖమ్మం. సో ఏది ఏమైనా మర్చిపోతే క్షమించండి. ఏది ఏమైనా మేధావులు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఏదైనా పని అప్పచెప్తే సమర్థవంతంగా నిర్వహించేటువంటి యోధులు కాంగ్రెస్ లో అపారంగా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లో బానిసలు ఉన్నారు. బండి సంజయ్కి ఎలాంటి పరిజ్ఞానం లేదు. ఒక సబ్జెక్టు వేరే భాషలు కాదు, తెలుగులో కూడా మాట్లాడలేడు. నత్తి మాట్లాడినా సరే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. సేమ్ థింగ్, వాడేమో చెప్పులు మోసినాడు, వీడేమో ఏమంటారు బీజేపీ ఆఫీస్ లో చాయ్ కప్పులు అందించినాడు కిషన్ రెడ్డి. ఇద్దరికి జీరో నాలెడ్జ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. అందుకే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళు గెలిచిన వాళ్ళే 8 మంది గెలిచారు, ఆడిద్దరే గెలిచారు. ఆడిద్దరు గెలిచినా అక్కడ ఇద్దరికి బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదు, కానీ వాళ్ళకి ఏమంటారు టీడీపీలో అయినా సరే క్యాబినెట్ పోస్ట్ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు అండ్ పెన్మార్స్ ఆయన పేరు చంద్రశేఖర్. సో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఇంతమంది 8 మంది బీజేపీకి గెలిచినా అందరు సహాయ మంత్రే కానీ క్యాబినెట్ పోస్ట్ ఇవ్వలేదు, డెసిషన్ మేకింగ్ చేసే పోస్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళ తెలివితేటలు ఎంతో వాళ్ళకి తెలుసు. ఓకే, సో సేమ్ థింగ్ విత్ బీఆర్ఎస్. అందరు బానిసలే. కేసీఆర్ అని అంతో బీఆర్ఎస్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు, కానీ ఆయనకి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన అంత తప్ప మిగతా ఎవ్వడు ఇంక్లూడింగ్ కేటీఆర్ గారికి కూడా ఏ విషయ పరిజ్ఞానం లేదు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. దాదాపు అందరికి మెజారిటీ 90% ఆఫ్ ద లీడర్స్ కార్యకర్తల స్థాయి నుంచి కూడా అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉంది. ఓకే, అయితే నేనేం చెప్తున్నా ఇక్కడ అంటే, ఏదైనా పని ఇస్తే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కానీ డెసిషన్ మేకింగ్ ఎవరున్నారు? ఇవాళ కాంగ్రెస్ అనేది ఒకప్పుడు డెమోక్రాటిక్ గా ఉండేది. డెసిషన్ మేకింగ్ అనేది అందరు కలిసి చేసేది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గారు ఎట్లా మార్చిందంటే, రేవంత్ రెడ్డి చెప్పిందే వేదం.
ఆ స్థాయికి ఆ ఢిల్లీ లెవెల్లో అతను ఆ యొక్క ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో తన యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నాడు. ఓకే, పెంచుకున్నావు. ఓకే, అది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మంచి చేస్తే చాలు. ఓకే, ఆ క్రమంలో ఏదైనా మీనింగ్ఫుల్ చెప్పినప్పుడు ఆలోచించాలి కదా. ప్రజలు ఈ యొక్క అది కాలబెట్టినావు, ఇది చంపినావు, ఈ ఏనుగులుగా ఇది చేసినావు, అది చేసినావు అంటే ఏదో స్పీచ్లు వస్తున్నావు, కౌంటర్ ఇస్తున్నావు. కానీ అట్లా కాదురా అయ్యా, మేము గ్రీనరీ ఫస్ట్ ప్రయారిటీ ఉంది, మేము గ్రీనరీని దాని సపరేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం, దానికి దీనికి లింక్ పెట్టద్దు అనేది వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి కదా. అట్లనే గ్రీనరీకి సంబంధించి నువ్వు ఏమేమి చర్యలు చేస్తున్నావు దాని యాక్షన్ ప్లాన్ పెట్టాలి కదా. కాదు ఎవరైతే గ్రీనరీ అంటారో హెచ్సి అడవులలో ఉంటేనే, హెచ్సి భూములలో ఉంటే గ్రీనరీయో మనకి గాలి వస్తుందా? దామగుండం అడవులలో ఉంటేనే గాలి వస్తుందా? మన ఇంటి పక్కకు చెట్లు వద్దా? మనం ఉండే రామ్ నగర్లను, గౌలిగూడలను, కోటిలను, ఇంకో దగ్గరను, లేకపోతే టౌన్లలో అక్కడ వద్దా చెట్లు? అక్కడ నుంచి గాలి ఈసుకుంటే దామగూడ అడవులకి వెళ్ళి ఇట్లా అన్ని కోటి ఏది బర్కత్పుర ఇవన్నీ ఊపుకుంటూ వస్తుందా? ఎక్కడనో అడవులలోకి వెళ్ళి రంగారెడ్డి అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఏం మాట్లాడతారు? ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. మన ఇంటి చుట్టూ పార్కులు ఉండి ఇంటి చుట్టూ ఇది ఉంటే అర్థం ఉంటుంది. అక్కడికి అడవులకి వెళ్ళి అంతా ఊపుకుంటూ వస్తుందా గాలి? అంటే ఈడొచ్చే వాహనాలకి వచ్చే ఇది చెదారం అక్కడి నుంచి వచ్చిన గాలి పీల్చుకొని తీసుకుంటుందంట. ఎవరికి చెప్తున్నారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయొద్దు. ఏం చేయాలి? గడివికాలన తర్వాత 5 ఎన్నికల ముందు వచ్చేసి చూసినావా కాంగ్రెస్ ఏం చేయలేదు అని మళ్ళీ దుమ్మెత్తిపోసేది మీరే. లంగరాజకీయం చేస్తా అంటే చూసుకుంటూ కూర్చుంటారా? మరి రేవంత్ రెడ్డి గారికి సిగ్గుచేరం లేదు? వాళ్ళట్లా చేస్తుంటే ఉక్కు పాదంతో అణిచేయాల్సింది పోయి కమిటీ చేస్తా, అందరిని తీసుకుంటా, ఇది కలవదు. ఇట్లా నువ్వు అందరినీ తృప్తిపరుస్తా అంటే నువ్వు ఏ అభివృద్ధి చేయలేవు. ఇంకా నువ్వు తృప్తిపరచడానికి నీ పరిపాలన 5 ఏళ్ళు వీక్తుంది. కాబట్టి నీ అంతరాత్మ కరెక్ట్ అనిపించింది. మెజారిటీ తెలంగాణ ప్రజలకు అది మంచి జరుగుతుందని పరిపాలించే అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు అంగీకరించి ఆ మెజారిటీ ప్రజలు కూడా మాకు ఇది మంచి జరుగుతుందని భావిస్తే నీకు కావాలంటే ఒక పని చేయి. నువ్వు చేస్తున్న పని కరెక్టా తప్ప తెలియాలంటే మెజారిటీ ప్రజల దగ్గర ఓటింగ్ పెట్టు, రెఫరెండం తీసుకో ప్రజలది. బీజేపీ రెఫరెండం మాకు అవసరం లేదు. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు కాంగ్రెస్ని ఏ పని చేయనియరు. బీఆర్ఎస్ రెఫరెండం అవసరం లేదు. ప్రజల రెఫరెండం తీసుకో. నీకు డౌట్ ఉంటే నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు చేసే తప్పో రైటో తెలియాలంటే ప్రజల అభిప్రాయం తీసుకో, ప్రజల రెఫరెండం తీసుకో. నేను ఈ భూములని ఇట్లా ఏది మన హైటెక్ సిటీ కట్టినట్టు, లేకపోతే రహేజ్ ఐటీ పార్క్ కట్టినట్టు, సెజ్జులు కట్టినట్టు, రాయదుర్గంలో అనేక కంపెనీలు వచ్చినట్టు, ఇలా అనేక మంది తిండి పెడుతున్నట్టు దీన్ని కూడా అట్లా అభివృద్ధి చేస్తా, ఇలా ఐటీ పార్క్ చేస్తా, లేకపోతే ఫ్యూచర్ సిటీ చేస్తా, దీనికి మీ అప్రూవల్ ఉందా లేదా అని ప్రజలు కనుక్కో. మోర్ దాన్ 50% ఓకే ఎస్ అన్నారు అనుకో, ముందుకో. మిగిలిన 49% తిట్టినా సరే పట్టించుకోకు కదా. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది కదా. 100% ఇప్పుడు ఓటింగ్ లా ఎబో 35 పార్టీ వస్తే ఇలా గెలుస్తున్నారు. ఎబో 50 వస్తే వాడు గెలిచినట్టే. అంటే ఎబో 51 మంది నిర్ణయించిందే అది చట్టం అవుతుంది. మిగతా 49 మందికి నచ్చకపోయినా వాళ్ళు పాటించాల్సిందే. కాబట్టి 100% అందరిని తృప్తిపరచడం సాధ్యం కాదు. అట్లా ఆలోచిస్తే ఏ పని చేయలేము.